కనీసం అయ్యో మన కారు కిందన కాదు, మన ఎదురుగా ఉన్న కారు కిందన ఎవరైనా పడిపోతే ఆగి ఏం జరిగిందని చూసే మానవత్వం కలిగిన మనుషులు మనం. అటువంటి తన సొంత కారు కిందే తన సొంత కార్యకర్తే నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా అతను చేస్తున్న పరిస్థితి చూడండి. తిరిగి ఆ వ్యక్తిని తుప్పల్లో పడేసి తనకు సంబంధం లేనట్టు వెళ్ళిపోతే పోలీసులు చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పటికే చనిపోయి నిర్ధారిస్తే మళ్ళా పైగా కుటుంబ సభ్యుల్ని తన ప్యాలెస్కి పిలిపించుకొని ప్రభుత్వం మీద బురద జల్లి పోలీసుల మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నం కూడా మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే ఈరోజు బయట అడుగు పడితేనే విధ్వంసాలని చెప్పడానికి నిజంగా ఇదొక ఎగ్జాంపుల్ కాదా? నిజంగా బయట అడుగు పడితేనే ఈరోజు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కదా. ఇటువంటి బల ప్రదర్శనలో ఎంతోమంది అమాయకమైన యువకుల్ని మద్యం సేవించేటట్టు చేయటం, వాళ్ళ చేతులకి రెచ్చగొట్టే ధోరణిలో ప్లకార్డులు ఇవ్వటం, రప్పమని చెప్పేసి వాళ్ళ చేత స్లోగన్లు ఇప్పించుకోవడం, సైలెన్సర్లు పీకేసి బళ్ళు మీద సౌండ్లు చేస్తూ వీధుల్లో తిరగటం, అంబులెన్స్లకి కూడా దారి ఇవ్వకుండా వాళ్ళు అంటే ప్రాణాలతో చెలగాటవాడే పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా చూసుకోవాలి ఈరోజు. సార్ నెక్స్ట్ ఇంకోటి చూడమ్మా సార్. ఇక్కడ మీ అందరికీ తెలుసు ఒక రైతు కష్టం. ఒక రైతు సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే ఫలసాయానికి గిట్టుబాటు ధర రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడో, ఆ పంట తన కళ్ళ ముందు నాశనం అయిపోతుంటేనే కూడా అంతే ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం కంటనీరు పెడతాడు. నువ్వు మామిడి రైతుల్ని పరామర్శిస్తాను అని చెప్పి సేమ్ అదే బల ప్రదర్శనలతో అందరి చేత సీఎం అని అరుపులు అర్పించుకుంటూ రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆఖరికి ఆ రైతును కూడా బెదిరించి సంవత్సరం పాటు పండించిన ఆ పంటని ట్రాక్టర్లో ఎత్తుకొచ్చి దొంగతనం చేసి రోడ్ల మీద పోసి ఆ ట్రాక్టర్లతో తొక్కిస్తూ ఉంటే నిజంగా ఇక్కడ మీలో ఎవరైనా ఒక రైతున్నా, నేను మాట్లాడేటప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా రైతున్నా ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. నిజంగా ఒక చిన్న పువ్వు పూస్తేనే అది ఒడిలిపోతుంటే చాలా బాధపడతారు. అటువంటిది ఇంత పెద్ద ఎత్తున ఆ మామిడికాయల్ని రోడ్డు మీద పోసి ఆ ట్రాక్టర్లతో తొక్కించి వీళ్ళంటి మామిడి రైతులకి న్యాయం జరిగేది, వీళ్ళంటి మామిడి రైతులకు న్యాయం చేసేది. మామిడి రైతులను ఆదుకున్న గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అయినప్పటికీ కావాలని వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళ బల ప్రదర్శన చేయటానికి అని చెప్పి వీళ్ళ తాలూకా విధ్వంసం ఈ రకంగా చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాలండి. నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు రైతుల పేరిట బయటికి పరామర్శలు చేయాలంటే ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు ఇటువంటి వ్యక్తుల గురించి అండి ఈరోజు ఒకసారి నెక్స్ట్ చూపెట్టమ్మా వినండి. సుభాషిత ఒక ప్రజాప్రతినిధి, మహిళా ప్రజాప్రతినిధి, ఆవిడొక సిట్టింగ్ ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్టు బూతులు తిడితే కేసులు పెట్టమా అండి? జైలుకి వెళ్ళరా? అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వస్తారు. అటువంటి వ్యక్తిని ఏ మొహం పెట్టుకొని పరామర్శిస్తావు? నిజంగా అవతలాలు తిడితే నీకు చాలా బాగా ఉంది అనుకుంటే అది నువ్వు ఇంట్లో కూర్చొని పిలిపించి మాట్లాడుకోవడం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది నీ వరకు, నీ 4 గోడల వరకే సరిపోతుంది. కానీ బయటకు వచ్చి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నావా? ఆ మాటల్ని నువ్వు సమర్థిస్తున్నావా? ఆ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడడం, అదేవిధంగా అతను నీచంగా జుగ్సాగరంగా మాట్లాడడాన్ని సమర్థిస్తున్నట్టేనా దీని అర్థం? అటువంటి వ్యక్తులను కూడా పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసిన ఇటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడిని ఏమనాలో ప్రజల తగలకు విచక్షణ వదిలేస్తున్నాను ఈరోజు. ఇక్కడ మీరు అతగాడు ఏం మాట్లాడాడో కూడా మీకు తెలుసు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నడి రోడ్డు మీద నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే మేము కేసులు పెట్టకుండా ఉండాలండి? మాట్లాడితే వాళ్ళు చేసే తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాట్లాడాల్సిన విచక్షణ లేని మాటలన్నీ మాట్లాడతారు, బూతులన్నీ తిడతారు, మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని రాజకీయ కక్షతో మమ్మల్ని అరెస్ట్ చేశారని మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదా? నిజంగా మీకైనా ఒకసారి ఆలోచనకు చేసే జ్ఞానం ఉందా? మీ కుటుంబ సభ్యులైనా ఇటువంటి మాటలను సమర్థిస్తారా?
అటువంటి వ్యక్తిని వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి గొడ్డలపాటి అధ్యక్షుడు పోతాడు. అంటే ఒక నాయకుడు హోదాలో ఉన్నవాడు ఒక మాట చెప్పినా, ఒక